కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి పేకాట, దాన్ని కూడా వదల. పేకాట్ లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. పేరు నాని, ఇప్పుడు నువ్వు చూడడానికి జేబులు కత్తిరించి కూడా ఉంటావు, అలా అని చెప్పి జేబులు కత్తిరించి కూడా అయిపో కదా. అలాగే బ్రిడ్జ్ గేమ్ కూడా చూడడానికి ప్యాకెట్లో ఉన్నా సరే అది వన్ ఆఫ్ ద ఏషియన్ గేమ్, అంటే ఒక మైండ్ గేమ్ అనమాట. సో అది కూడా తెలియకుండా నువ్వు బయటకు వచ్చి వాగుతున్నావు అంటే నీ నాలెడ్జ్ ఏంటి అర్థం అవుతుంది. జనాలు గొర్రెలు అనుకుంటారంటారు మీరు, ఇంకాను ప్రతిదీ తెలుస్తుందిరా. గవర్నమెంట్ కి తెలియకుండా బియ్యం దొబ్బడం ఎలా అని చెప్పి గూగుల్ కొట్టే బదులు బ్రిడ్జ్ గేమ్ అని కొడితే నీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. ఎందుకు ఇలాగా మిస్లీడింగ్ చేస్తారు అందరినీ? ఆయన మీరేంటి సిబిఎన్ గారు ఇలాంటి చిల్లర కొడుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోతున్నారు, తీసుకెళ్లి బొక్కలో పడేసి నాకు కుమ్మకుండాను. ప్రతిదా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఏంటిది ఒక గేమ్ ని వాళ్ళు మిస్లీడింగ్ చేస్తున్నారంటే తీసుకెళ్లి బొక్కలో పడి ఎరగొట్టకుండా ఏంటి సార్ మీ ఎక్స్ప్లెనేషన్? నచ్చలేదు సార్ ఇలాంటి పాలన. మీకు 164 ఇచ్చింది, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కూర్చుంటారని కాదు. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టి మసాజ్ చేస్తారని మీకు 164 ఇచ్చింది. ఒక్కసారి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి.